దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు, ప్రభుని ఆశీర్వాదములు అందిస్తూ ఉన్నాను. మరి నాటి 6వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి అటు మొదటి పఠనం, సువిశేష పఠనము కూడా ఒక చక్కనైన ముఖ్యమైన థీమ్, ఒక ధ్యానాంశమును మన ముందు ఉంచుతూ ఉంది. అది దేవుని మీద ఆధారపడి జీవించడం. పేదలకు మీరు ధన్యులు. ఇందుకే డబ్బులు లేకపోవడం పేదరికం కాదు, దేవుని మీద ఆధారపడడం ఈ లోక దృష్టిలో పేదరికం. ఇతనికి ఎవరూ లేరు కానీ నాకు దేవుడు ఉన్నాడు. సో పేదలకు మీరు ధన్యులు అంటే దేవుని మీద ఆధారపడు మీరు ధన్యులు అని అర్థం. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ఇర్మియా గ్రంథము మనకు తెలియచేస్తుంది. ప్రభు అంటున్నారు, నన్ను విడనాడి నరమాతృని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. దేవుని యందు ప్రియులారా, సో దేవుని మీద ఆధారపడి జీవించడం అన్నది ఈరోజు మన ధ్యానాంశము కాగా, ముందుగా కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం, కంపారిజన్. దేవుని మీద ఆధారపడువాడు ఎలాగుంటాడు, నరుని మీద ఆధారపడేవాడు ఎలాగుంటాడు. ఈనాటి మొదటి పట్టణం చెప్తున్నట్లుగా, వాక్యం చెప్తున్నట్లుగా దేవుని మీద ఆధారపడేవాడు ధన్యుడు, రైట్. రెండవది, నరుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. ధన్యుడు, శాపగ్రస్తుడు. దేవుని మీద ఆధారపడితే నీవు ధన్యుడవు. మంద, మోక, గుంపు, తోడు నాకున్నారు అనుకుంటావో నీవు శాపగ్రస్తుడవు. మనుషుల మీద ఆధారపడడం. రెండవది, దేవుని యందు ప్రియులారా, అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. 17వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. మేలు కలగని వాడు దేవుని మీద, నరుని మీద ఆధారపడితే వాడికి మేలు కలగదు. కానీ దేవుని మీద ఆధారపడితే వాడు అధికముగా ఫలిస్తాడు. వాడు అధికముగా ఫలిస్తాడు. అంటే ఫలించాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. ఫలించకూడదు అంటే నరుల మీద ఆధారపడాలి. ధన్యుడవు కావాలంటే దేవుని మీద ఆధారపడాలి. శాపగ్రస్తుడవు కావాలంటే నరుల మీద ఆధారపడాలి. దేవుని యందు ప్రియులారా, ఇక మూడవ కంపారిజన్ ఏంటంటే, ప్రభునిపై ఆధారపడువాడు నేను వానిని దీవింతును. చూడండి 3వ వచనం అందులోని, కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతనికి, ఇక నరుల మీద ఆధారపడు వానికి దీవెనలు ఉండవు. దేవునిపై ఆధారపడు వానికి దీవెనలు ఉండును. 4వది, దేవుని యందు ప్రియులారా, దేవునిపై ఆధారపడువాడు ఎటువంటి వాడండి అంటే, ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జొన్పించు చెట్టు వంటి వాడు. ఏటి ఒడ్డున ఉన్న చెట్టు ఎంత పుష్కలంగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడితే ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటావు. మనుషుల మీద ఆధారపడితే ఎలాగుంటావు? ఎడారిలో ఉన్న ఏంటంటది తుప్ప, చౌక తుప్ప, పనికిరాని తుప్పవలే నువ్వు ఉంటావు. దేవుని యందు ప్రియులారా, అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, ఎట్టి మేలు కలగదు. కింద మాటలు, ఏమియు పెరుగని చౌటి పర్రలా ఎదుగును. ఎందుకు పనికిరాని చౌటి పర్రలాగా ఉంటాడంట. మనుషుల మీద ఆధారపడితే, దేవుని మీద ఆధారపడితే ఏటి ఒడ్డున ఉన్నటువంటి చెట్టు వలె పుష్కలంగా ఫలిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నౌ ద చాయిస్ ఈస్ అవర్స్.
నిర్ణయం నీదే. నీ జీవితంలో ప్రియమైన సహోదరుడా, వింటున్నారా? దేవుని మీద ఆధారపడి ధన్యుడు అవుతావా? నరుల మీద ఆధారపడి శాపగ్రస్తుడు అవుతావా? చాలామంది ఎక్కడో ఫాదర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. కుర్రవాళ్ళు కొంతమంది పూజకు రావడం లేదంట. ఏమి అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఓకే, సో గర్ల్ ఫ్రెండ్తో ఉన్న జీవితాన్ని బట్టి అతను గుడికి రాలేకపోతున్నాడు. గుడికని బయలుదేరుతున్నాడు, చర్చికి రాకుండా గర్ల్ ఫ్రెండ్తో బయటికి పోతున్నాడట. ఇంటిలో వాళ్ళు అనుకుంటున్నారు గుడికి వెళ్ళి ఎక్కడో వెనకాతలుండి ఉంటున్నాడు అనుకుంటున్నారు. అసలు జరుగుతుంది ఇది. సో నరుని కొరకు దేవుడిని విడిచిపెట్టే యువకుడిగా, యువతిగా, వ్యక్తిగా మీరుంటున్నారా? నరుల కొరకు, నరుల స్నేహము కొరకు దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ద చాయిస్ ఈజ్ యువర్స్, ద చాయిస్ ఈజ్ అవర్స్. ధన్యుడిగా ఉంటావా? శాపగ్రస్తుడిగా ఉంటావా? ఫలించే చెట్టు వలె ఉంటావా? నిష్ప్రయోజనమైన చౌట పరలాగుంటావా? దీవెనలు పొందుకుంటావా? శాపములు పొందుకుంటావా? దేవునిపై ఆధారపడి జీవిద్దాం. వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 118, 8-9 వచనాలు. సామెతల గ్రంథము 118, సామెతలు 118, 118. త్వరగా సామెతలు, కీర్తనలు. ఓకే, కీర్తనల గ్రంథము 118, 8-9. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. చెప్పండి అందరూ, నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రైట్. సో ఇప్పటి వరకు ఈ చిన్న ఇంట్రడక్షన్ చెప్పిన నేను ముఖ్యమైన ధ్యానాంశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మన ప్రశ్న ఏంటంటే, దేవుని మీద నమ్మిన వాడు ఎలాగుంటాడు? ఓకే, పోయిన సంవత్సరం 3 సంవత్సరాల క్రితం వెళ్తే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఒక 7, దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఒక 7 జీవితాలు మీకు చూపించాను. ఆ యొక్క ప్రసంగంలో చెప్పాను. సో ఈ రోజున దేవుని మీద ఆధారపడే వానిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? మనందరం అనుకుంటాం కదా, నేను దేవుని మీద ఆధారపడేవాడినే, నేను దేవుని బిడ్డనే, నేను పుణ్యాత్ముడినే, నేను భక్తిపరుడినే అనుకుంటాం కదా. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, అది నిజమే అయితే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. చూద్దాం. ఈ లక్షణాలు చూసిన తర్వాత అప్పుడు మనలో ఎంతమంది నిజంగా దేవుని మీద ఆధారపడే వాళ్ళమో చూద్దాం. ముందుగా బిఫోర్ వి స్టార్ట్, మనలో ఎంతమంది దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళం? చేతులు ఎత్తండి. పర్వాలేదు, ఈ చేతులు చివరిలో కూడా ఉండాలి. మనందరం దేవుని మీద ఆధారపడే వాళ్ళం కదా. రైట్. అది 4 లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూద్దాం. మొట్టమొదటి లక్షణం, దేవుని నమ్ము వారిలో కనబడే లక్షణాలు. నెంబర్ 1, దేవునితో నిరంతరం సంబంధం కలిగి ఉంటాం. వాడు దేవుని మీద ఆధారపడేవాడు. దేవునితో నిరంతరం వీఆర్ కనెక్టెడ్ టు గాడ్. దెర్ ఇస్ నో డిస్కనెక్షన్ ఫ్రమ్ గాడ్. దేవునితో నిరంతర సంబంధం. ముఖ్యంగా అడోలసెంట్ ఏజ్ 15 సంవత్సరాల నుంచి ఒక 35 సంవత్సరాల వరకు కూడా వ్యక్తులు చూస్తే కొంతమందికి జబ్బు ఒక 50 సంవత్సరాల వరకు ఉంటుంది. వీళ్ళు ఒక మాయలో నడుస్తుంటారు, జీవిస్తుంటారు. ఓకే, ఏమంటే ప్రేమ అంటారు. వీళ్ళ పని ఏంటి చెప్పండి అమ్మా? నిరంతరం ఫోన్లో ఉండడమే, ఎప్పుడు ఫోనే.
ఫోను ఛార్జింగ్ అయిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఛార్జింగ్ పెట్టుకొని కూడా మాట్లాడుతుంటారు. ఇక పగలుండదు, రాత్రి ఉండదు. ఇదో సినిమా పాటలు ఉన్నట్లుగా పగలుండదు, రాత్రి ఉండదు, నిరంతర సంబంధం. సో ఇవన్నీ పై మెరుగులే కానీ నిజానికి దేవుని మీద నీవు ఆధారపడేవాడివైతే దేవునితో నీకు నిరంతరం ఒక సంబంధం ఉంటుంది. చక్కని వాక్యం పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం చదవండి అందరూ. కనుక ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఫర్ మీ నో మోర్ ఐ హూ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. చూడండి, ఐ నో లాంగర్ లివ్ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చెప్పండి అందరూ కొంచెం గట్టిగా. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని యందు ప్రియులారా, నిరంతరం దేవునితో కనెక్షన్ కలిగి ఉండవాళ్ళమైతే మనం దేవుని మీద ఆధారపడతాం. అయితే నిరంతరం కనెక్షన్ కలిగి ఉన్నాను కానీ ప్రార్థన చెయ్యను, ప్రార్థనకు టైం లేదు, కుటుంబ ప్రార్థనకు సమయం లేదు, ఉదయం లేచిన తోడనే ఉదయకాల ప్రార్థన చెప్పలేని వాణ్ణి, నువ్వు దేవుని మీద ఆధారపడేవాడువా? ఏ రోజు మొదటి పట్టణం, భక్తి కీర్తన, సువిశేష పట్టణం చదవని వాడివి. ఓకే, మన విచారంలో 150 కుటుంబాలు మోరార్లెస్. అందులో బైబిల్ ఎన్ని ఉంటాయి? అందరికీ బైబిల్ ఉండగా ఒక 100 బైబిళ్ళు మోరార్లెస్. నేను సంజీవని 600 తెస్తాను, సరిపో. నాకు డౌట్, వీళ్ళు తినేస్తున్నారా ఏంటి, అది పూతరేకులు అనుకొని. సంజీవని పేపర్లు నాకు లేదు. ఓకే, చాలా సంతోషం. అది ఎక్కడన్నా అది అమ్ముతారు, 30 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతారు. ఫ్రీగా ఇస్తున్నాను, ఎందుకంటే మీరు బైబిల్ చదివితే అదే నాకు పుణ్యం, చాలు. డబ్బులు దేవుందలే. అందరూ తీసుకునే వాళ్ళే, ఒక్కొక్కడు 2 వేసి 3 వేసి 4 వేసి లాగే, ఎన్ని వస్తాయని లాగే తీసుకో, నో ప్రాబ్లం. బట్ రియల్గా నువ్వు ఉదయం లేచిన తోడని మొదటి పట్టణం, భక్తి కీర్తన, సువిశేష పట్టణం చదువుతున్నావా? మీలో ఎంతమంది ఈరోజు పట్టణాలు చదివి గుడికి వచ్చాం అని చెప్పగలరు? బైబిల్ చదవడానికి టైం లేదు, నేను దేవుని మీద ఆధారపడేవాడిని ఎలాగంటావు? ప్రార్థనకు టైం లేదు, నేను దేవుని మీద ఆధారపడేవాడిని అని ఎలాగంటావు? కుటుంబ ప్రార్థనకు సమయం లేదు, నేను దేవుని మీద ఆధారపడేవాడిని ఎలాగంటావు? ఏ పని ప్రారంభించినా దేవా నాకు సహాయించని అడగలేవు, నేను దేవుని మీద ఆధారపడి ఎలాగంటావు? ఏ పని పూర్తయినా ప్రభువా నీకు వందనాలని చెప్పలేవు, నేను దేవుని మీద ఆధారపడుతున్నా ఎలాగంటావు? నువ్వు దేవుని మీద ఆధారపడే వాళ్ళ ఎంతమంది ఫెయిల్ అయిపోయారో ఈ స్టార్టింగ్లోనే ఒకటి. ఓకే, దేవుని మీద ఆధారపడేవాడు ఈ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గాడ్. వంట వండుతున్నా, ప్రభువా వంట వండుతున్నాను దీవించండి. ఇల్లు తుడుస్తున్నా, ప్రభువా ఇల్లు తుడుస్తున్నాను దీవించండి. We can always in touch with the Lord because the Lord is here. The Lord is everywhere. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది మొదటి ధ్యానాంశం. సో దేవునితో నిరంతర సంబంధం కలిగి ఉన్నావా? ఉంటే నువ్వు దేవుని మీద ఆధారపడేవాడివే. లేదా బహుశా నువ్వు దేవుని మీద ఆధారపడడం లేదు. ధన్యుడువా, శాపగ్రస్తుడువా చూసుకో. ఇక రెండవ క్యారెక్టర్, రెండవ లక్షణం, దేవుని మీద నమ్మువారిలో కనబడే లక్షణం, దేవుని యందు ప్రియులారా దేవుని ఉపదేశములు పాటిస్తాడు. చెప్పండి అందరూ. ఓకే, ఎవరైతే దేవుని మీద ఆధారపడతాడో వాడు దేవుని ఉపదేశములు పాటిస్తాడు. వాట్ ఎవర్ గాడ్ సేస్
ఈజ్ రెడీ టు డూ వాట్ ఎవర్ ద చర్చ్ సేస్, ఈజ్ రెడీ టు డూ. దేవుని ఉపదేశములు పాటించేవాడు నువ్వైతే నువ్వు దేవుని మీద ఆధారపడేవాడివి. నిమిషం నిమిషానికి క్షణ క్షణానికి దేవుని ఆజ్ఞలు కాల రాసేవాడివైతే, దేవుని ఆజ్ఞలు బుగ్గిపాలు చేసేవాడివైతే, దేవుని ఆజ్ఞలను పాటించని వాడు నువ్వైతే, ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు ఏటి ఒడ్డున ఉండే మొక్క వంటి వాడవు కాదు, ఎడారిలో ఉండే తుప్ప వంటి వాడవు. నువ్వు దీవింపబడేవాడు కాదు, నువ్వు శాపగ్రస్తుడవు. ఎందుకని? దేవుని ఆజ్ఞలు ఎప్పటికప్పుడు వి బ్రేక్ ద లాస్ అండ్ వి రిమైన్ బ్రోకెన్ సోల్స్. దేవుని ఆజ్ఞలు పాటించకుండా మొక్కలైన బ్రతుకులుగా మిగిలిపోతూ ఉన్నాం. ఎందుకంటే నీ ఈగో, నీ సెల్ఫిష్నెస్, నీ ధనాపేక్ష, నీ స్వార్థపరత్వం, నీ సోమరితనం ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞలను పాటించకుండా చేస్తుంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని మీద ఆధారపడేవాడవైతే యు కాంట్ గో అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళవు, దేవుని ఆజ్ఞలకు విలువిస్తావు. వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 119, 93, 94. కీర్తనల గ్రంథం 119, 93, 94. చదవండి ఎవరైనా. నేను నీ ఉపదేశములు ఎన్నడూ విస్మరింపను. నేను నీ ఉపదేశములను ఎన్నడూను విస్మరించను. నీవు వాని ద్వారా ఆ, నేను బ్రతుకుండినట్లు చేసితివి. చూసారా? నేను నీ వాడను. ఓకే, నేను బ్రతికి ఉన్నట్లు అందరూ తర్వాత చెప్పండి. నేను నీ ఉపదేశములను ఎన్నడూను విస్మరింపను. నీవు వాని ద్వారా నేను బ్రతికి ఉండునట్లు చేసితివి. ఓ ప్రభువా, నేను నీ వాడను, నన్ను రక్షింపుము. నేను నీ ఉపదేశములను పాటించుచున్నాను. నిజమేనా? హలో, చిలక పలుకులు చెప్పేస్తున్నారా? నేను నీ ఉపదేశములను పాటించడం లేదు ప్రభువా అని కదా మనం చెప్పాలి. దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? అన్ని విషయాల్లో, సమయానికి గుడికి రావడంలో కావచ్చు, యోగ్యముగా ప్రభుని స్వీకరించడంలో కావచ్చు, చావైన పాపము చేసినప్పుడు పాప సంకీర్తనం చేయడం కావచ్చు, ఒక ఆదివారం గుడికి రానప్పుడు వచ్చే ఆదివారం ప్రభుని పాప సంకీర్తనం చేయకుండా ప్రభుని స్వీకరించడం కావచ్చు, స్వార్థంతో కలిగి ఉండడం కావచ్చు, దేవునికి ఇవ్వవలసినటువంటి భాగములు దేవునికి ఇవ్వకుండా ఎగవేస్తూ ఉన్న వాళ్ళం కావచ్చు. ఇవన్నీ ఏంటి? మనకు లేక కాదు, దేవుని ఆజ్ఞలను కొట్టి పారేయడం, దేవుని ఉపదేశములను లెక్క లేకుండా జీవించడం. నువ్వెన్నన్నా చెప్పుకో, నేను ఇలాగే ఉంటా. దట్ మీన్స్ వాట్? యు బ్రేక్ ద లాస్ ఆఫ్ గాడ్. యు ఆల్వేస్ బ్రేక్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఉపదేశములను తిరస్కరిస్తున్నావేమో సహోదరుడా సహోదరి. ఇఫ్ యూ వాంట్ టు డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడేవాడవైతే దేవుని ఆజ్ఞలు అనాదరము చేయకు, దేవుని ఆజ్ఞలు మేరకు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించకు. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఉన్నారా? వింటున్నారా? నా గొంతు కొంత క్లియర్గా లేదు, బట్ ఓకే, దయచేసి ఆలకించండి. దేవుని మీద ఆధారపడి జీవించడం ధ్యానాంశం. ఇంట్రడక్షన్గా దేవుని మీద ఆధారపడేవాడు ఎలాగుంటాడు, లేదంటే మనుషుల మీద ఆధారపడేవాడు ఎలా ఉంటాడు, ఒక 3-4 కంపారిజన్. తర్వాత నేను దేవుని మీద ఆధారపడేవాడిని చేయెత్తాం. అయితే ఈ 4 ఉన్నాయా లేదా చూసుకో అన్నాను. మొట్టమొదటిది ఏంటి? నిరంతరం దేవునితో సంబంధం కలిగి ఉండడం, కనెక్టెడ్ టు గాడ్. అది ఉందా? ప్రేయర్ ద్వారా, ఆదివారం పూజ ద్వారా, కుటుంబ జపమాల ద్వారా, ఇవన్నీ కూడా. రెండవది దేవుని ఉపదేశములు పాటించడం.
దేవుని ఆజ్ఞలు పాటించడం. ఇక మూడోది చూద్దాం. దేవుని యందు ప్రియులారా, నువ్వు దేవుని మీద ఆధారపడే వాడివైతే నీవు నీ జీవితంలో ఏ ఆందోళనకు జీవితంలో తావివ్వవు. చెప్పండి, ఏ ఆందోళనకు జీవితంలో తావివ్వవు. చెప్పండి అందరూ, ఏ ఆందోళనకు జీవితంలో తావివ్వవు. నేను ఏ ఆందోళన రానివ్వను, ఏ ఆందోళనకు భయపడను. నో టెన్షన్స్, నో కేర్స్, నో ట్రబుల్స్. అందుకే ప్రభు అంటున్నారు, నీవు నీటి గుండా నడిచినను అవి నిన్ను మింగివేయజాలవు, నీవు అగ్ని గుండా నడిచినను అవి నిన్ను కాల్చివేయజాలవు. చీకటిలో నువ్వు వెలుగును చూస్తువు, చీకటిలో వెలుగును చూస్తా. నో ఆందోళన, ఏ ఆందోళన నిన్ను భయపెట్టలేదు. మంచి ఉదాహరణ, 2 ఉదాహరణలు చూడొచ్చు. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచ్చిన చదువు. నిర్గమకాండము 14వ అధ్యాయము, బైబిల్ తెరవండి దయచేసి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14. కాదు, దానికి మోషే వారితో ఇలాగ అంటున్నాడు, చెప్పన తర్వాత, భయపడకుడు, భయపడకుడు, అందరూ గట్టిగా, భయపడకుడు, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. గట్టిగా నిలబడుడు. గట్టిగా నిలబడడం ఏంటి? గట్టిగా నిలబడడం ఏంటి? చూడండి, చెప్పండి అందరూ, భయపడకుడు, భయపడకుడు, గట్టిగా నిలబడుడు. గట్టిగా నిలబడుడు. మేము రక్షించుటకు, మేము రక్షించుటకు యావే ఏమి చేయును, యావే ఏమి చేయును, మీరు ఈనాడే మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. కన్నులారా చూడగలరు. ఈనాడు ఈనాడు మీరు చూచుచున్న మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడు ఇక ముందెన్నడు మీరు చూడబోరు. మీరు చూడబోరు. చెప్పండి, యావే యావే మీ పక్షమున మీ పక్షమున పోరాడును. పోరాడును. మీరు కదలక, మీరు కదలక మెదలక మెదలక ఉండుడు. ఉండుడు. చెప్పండి, మీరు కదలక మెదలక ఉండుడు. మీరు కదలక మెదలక ఉండుడు. ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు. ఎందుకు చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందును చూస్తే ఎర్ర సముద్రం, వెనకాతలు చూస్తే ఐగుప్తు సైనికులు కత్తులతో వస్తున్నారు. ముందు నుయ్య వెనక గొయ్య అంటారు చూడండి, అలా ముందెల్లా చస్తారు, వెనకెల్లా భయపడకండి, కన్నులారా చూతు ఉండు. యెహోవా మీ పక్షమున పోరాడును. దేవుని యందు ప్రియులారా, మన కుటుంబం ఏదో వస్తువు పోయిందని, జబ్బు చేసిందని, రావలసిన డబ్బులు రాలేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, ఒక వింతైన జబ్బు అంటుకుందని, రకరకాలుగా మనం ఆందోళన చెందుతూ ఉన్నాం కదా. నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే నువ్వేం చేయాలి తెలుసా? ఏ ఆందోళన డోంట్ గివ్ అవే ఎ రూమ్, ఏ ఆందోళనకు తావివ్వకు. యావే మీ పక్షమున పోరాడును, వాక్యములో చూసాం. యావే మీ పక్షమున పోరాడును, 14వ వచనం. యావే నా తరపున పోరాడును, యెహోవా నా పక్షమున పోరాడును అంటూ మనం ధైర్యంగా జీవించాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? మరొక ఉదాహరణ దావీదు జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దావీదు గొలియాతుల మధ్యన ఈ యుద్ధము యెహోవాదే. గొలియాతును చూసి భయపడిపోలే. గొలియాతు అనే ఆందోళనకు దావీదు తావివ్వలేదు. ఎర్ర సముద్రం అనే ఆందోళనకు తావివ్వకండి అంటున్నాడు యెహోవా దేవుడు. ఐగుప్తు సైన్యం అనే ఆందోళనకు తావివ్వకండి అంటున్నాడు. గొలియాతు అనే రాక్షసునకు నువ్వు భయపడకు. నీ జీవితంలో గొలియాతు లాంటి కష్టం ఉండొచ్చుగాక, భయపడకండి.
నువ్వు దేవుని మీద ఆధారపడేవాడవైతే యూ షుడ్ బి ఏబుల్ టు సే గాడ్ ఈజ్ విత్ మీ. ఐ హ్యావ్ వన్ నైస్ అఫర్మేషన్ ఐ ఆల్వేస్ సే, ఓకే, ఏంజిల్స్ ఆర్ విత్ మీ, బ్లెస్సింగ్స్ ఆర్ ఆన్ మై వే. చెప్పండి అందరూ కొంచెం గట్టిగా పిల్లలు, ఇంకా గట్టిగా. ఇట్స్ ఎ వండర్ఫుల్ మంత్రం, యునో. ఏంజిల్స్ ఆర్ విత్ మీ, బ్లెస్సింగ్స్ ఆర్ ఆన్ మై వే, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గుడ్. ఓకే, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గుడ్. అంతయు నా మంచికే, దేవుడు ఎప్పుడు మంచివాడే. దేవదూతలు నా చుట్టూ ఉన్నారు, దీవెనల పరంపర తీసుకుని వస్తున్నారు. కనుక ఎటువంటి ఆందోళనకు తావివ్వకుండా ముందుకు నడవాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది 3వ లక్షణం. ఓకే, మరొక్కసారి మొట్టమొదటిదేంటి? నిరంతరం దేవునితో అనుబంధం. 2వది దేవుని ఆజ్ఞలు పాటించడం. 3వది ఏ ఆందోళనకు తావివ్వకుండా జీవించడం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక 4వది ఆఖరిది దేవుని యందు ప్రియులారా, దేవుని మీద నువ్వు ఆధారపడేవాడివైతే వాడు ఎలా ఉంటాడంట? తన దైనందిత కార్యములను దేవుని తోడ్పాటుతో నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. 1 by 1, 1 by 1, 1 by 1, టార్గెట్ బై టార్గెట్, టార్గెట్ బై టార్గెట్. యూ విల్ అచీవ్ అండ్ అచీవ్ అండ్ అచీవ్ అండ్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. దేవుని మీద ఆధారపడేవాడు తన దైనందిత కార్యములను దేవుని తోడ్పాటుతో నెరవేర్చుకుంటూ ముందుకు వెళతాడు. అందరూ కొంచెం గట్టిగా, తన దైనందిన కార్యములను దేవుని తోడ్పాటుతో నెరవేర్చుకుంటూ ముందుకు వెళతాడు. దేవుని మీద ఆధారపడేవాడవైతే ఒక కార్యక్రమం ప్రభుని చేతిలో సమర్పిస్తావు, నీ పని నువ్వు చేస్తావు, అందులో విజయం. నెక్స్ట్ కార్యక్రమం దేవుని చేతిలో సమర్పిస్తావు, నీ ప్రయత్నం నువ్వు చేస్తావు, అందులో విజయం. నెక్స్ట్ కార్యక్రమం, ఎవ్రీ వర్క్ దట్ యు టేక్ అప్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ యూ హూ ఈస్ వర్కింగ్, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. వాక్యం చూద్దాం. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నింటినీ చేయగలను. దేవుని, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంథన్స్ మీ. చెప్పనందరూ, క్రీస్తు అనుగ్రహించే శక్తిచే నేను అన్నింటినీ చేయగలను. మళ్ళీ క్రీస్తు అనుగ్రహించే శక్తిచే నేను అన్నింటినీ చేయగలను. ఓకే, మనకు అపజయం అంటూ ఉండదు, ఆందోళన లేదు, అపజయం లేదు. ఎందుకని? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావు, దేవునితో సంబంధం కలిగి ఉంటున్నావు. ఈ 4 అంశాలు. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్రైస్ట్, విత్ ద స్ట్రెంగ్త్ దట్ క్రైస్ట్ గివ్స్ యూ. దేవుని యందు ప్రియులారా, ఈ 4 లక్షణాలు ఉంటే నువ్వు దేవుని మీద ఆధారపడేవాడివే. నరమాత్రునిపై ఆధారపడువాడు శాపగ్రస్తుడు, దేవునిపై ఆధారపడువాడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనలో దేవుని మీద ఆధారపడే వాళ్ళం? ఈ 4 నీలో ఉన్నాయి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేవు కదా? సో దేర్ ఫోర్ వీ నీడ్ గాడ్. ఈ దివ్య పూజాబలిలో, ఈ అర్పణ సాంగ్యములో, ప్రభువా నీతో నిరంతర సంబంధం నాకు కావాలి, నీ ఆజ్ఞలు పాటించే దీవెన, వినయం నాకు ఇవ్వండి, ఎటువంటి ఆందోళనకు చోటు ఇవ్వకుండా ఉండే విశ్వాసం నాకు ఇవ్వండి, నీవున్నావన్న ధైర్యముతో నా సమస్త కార్యములను నెరవేర్చగలిగే శక్తిని నాకు ఇవ్వండి అని ప్రార్థిస్తూ దేవునిపై ఆధారపడి జీవించే బిడ్డలుగా మనం ముందుకు కొనసాగుదాం.